గౌరవనీయులు సమావేశ అధ్యక్షులు రాజశేఖర్ గారు, మీ యొక్క సంఘ అధ్యక్షులు మిత్రులు రమేష్ గారు, గౌరవనీయులు వెంకటరెడ్డి గారు, వెంకన్న గారు, అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్ గారు, ప్రియమైన మిత్రులందరికీ, సోదరిమణులందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలు ప్రసాద్ గారికి, జావీద్ గారికి, మురళీ గారికి, మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. సంతోషం, మీరు ఒక మంచి ప్రభుత్వ రంగ సంస్థలో, ఇందాక మిత్రులు చెప్పినట్లుగా మీకు ఎంత వస్తుంది అనేటటువంటి ఆలోచన లేకుండా ప్రజలకు మనం ఎంత చేయగలుగుతామో, ఆ కుటుంబాలను ఎంత రకంగా ఆదుకోగలుగుతామో, ఆ కుటుంబంలో ఏది దుర్వార్త వచ్చినా కూడా ఆ కుటుంబాన్ని నిలబెట్టగలిగేటటువంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి పెద్ద సంస్థలో మీరు పనిచేసేటటువంటి సంతృప్తి ఈనాడు ఈ సంఘంలో పనిచేసేటటువంటి మీ అందరికీ కలుగుతుంది. తప్పకుండా ప్రభుత్వ పరంగా మీకు ఏ సహాయ సహకారాలు అందించకపోయినా మీరే మా వెంకన్న గారు చెప్పినట్లుగా దేశాన్ని రక్షించే సైనికుల కంటే దేశ ప్రజలను రక్షించేటటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తా. అందరికంటే నేను మీకు పెద్ద ప్రీమియం కడుతున్నా. రమేష్ గారు, రైతు బీమా మీకే కడుతున్నా. మొన్ననే ముఖ్యమంత్రి గారు కూడా ఒక నిర్ణయం చేశారు, పంటల బీమా పథకం కూడా మీకే ఇవ్వాలని. మరి మీరు టెండర్లో పాల్గొని రైతాంగానికి మేలు చేసే వ్యవహారం మీ యొక్క డిపార్ట్మెంట్కి చెప్పి మీరే టెండర్ ఫాలో చేస్తే ఆ టెండర్ కూడా మీకే వస్తుంది. కొన్ని వేల కోట్ల రూపాయలు మీ సంస్థకి ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఏ రైతుకి ఒక ఎకరం నష్టపోయినా పంట ఆ రైతును ఆదుకోవాలనే ఉద్దేశంతో మీరు కుటుంబాలను ఎట్లా ఆదుకుంటున్నారో ప్రతి రైతు ప్రీమియం కూడా మేమే కట్టి, రైతు కట్టే పని లేకుండా ప్రభుత్వమే కట్టి ఆ నష్టపరిహారం మీ ద్వారా, మీ సంస్థ ద్వారా రైతును కాపాడాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేశారు. అది రేపు వచ్చే నెలలో, ఈ వచ్చే పంట కాలం నుంచి అది అమల్లో జరుగుతుంది. దానికి కూడా మీ సంస్థ, ఎందుకంటే ఇంత క్రెడిబిలిటీ ఉన్న సంస్థ ప్రపంచంలో ఏదీ లేదు. అందుకని మీ విశ్వసనీయతను దృష్టిలో పెట్టుకొని ఇంకేదన్నా కంపెనీలకు ఇస్తే వాళ్ళు ఇస్తారో పోతారో మాకు తెలియదు. ఎల్ఐసి ఇస్తే గ్యారంటీ అని చెప్పి ఒక దేశ నానుడి, దేశ ప్రజలు నమ్మేటటువంటి వ్యవస్థ మీది. కాబట్టి అది కూడా మీకే రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు, ఆ మిగిలిపోయిన కరకట్ట కూడా ఈ వానాకాలంలోనే పూర్తి చేయాలని చెప్పాను. ఆ బ్రిడ్జ్ కూడా శ్రీరామనవమి రోజునే మా ప్రెసిడెంట్ గారు కళ్యాణానికి వస్తే ఆయన కారు బ్రిడ్జ్ మీదకి వెళ్ళాలని చెప్పాను. కోడ్ ఉంది కాబట్టి నేను రాకూడదు అనుకుంటున్నా. మా ప్రెసిడెంట్ గారు వస్తే ఆ బ్రిడ్జ్ మీద ఆయన కారు పోయేటట్టుగా ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా నేను మంత్రి భద్రాచలం వచ్చిన రోజే చెప్పాను. రాజేంద్ర ప్రసాద్ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా మాకు నారాయణరావు గారు ఉండు, ఆయన 83లో ఉద్యోగంలో ఉండి మేనేజర్గా ఉండి నా పేరు గోడల మీద బులుగుతోటి, అది ఉంటుంది కదా రంగు ఇంటో రాసినటువంటి మా నారాయణరావు గారు, ఆమె గారు మాకు అర్ధరాత్రి వచ్చినా కూడా పిలిచి భోజనం పెట్టేది ఎన్నికల ప్రచారంలో కూడా. ఆయన మేనేజర్గా ఉండి, ఇప్పుడు మీ గవర్నమెంట్ ఉద్యోగం కాదు, మీరు కొద్దిగా షార్ట్గా చేశారేమో కానీ ఆయన గవర్నమెంట్ అధికారి, ఏ సెంట్రల్ బ్యాంకులో మేనేజరు, ఆ సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షుడే నాకు ప్రత్యర్థి. అయినా సరే ఆయన బకీలు పట్టుకొని గోడల మీద రాసినటువంటి వ్యక్తి. కాబట్టి అందుకనే అటువంటి వ్యక్తుల్ని కానీ మీలాంటి ఒక మంచి కోసం సహకరించినటువంటి మీకు మళ్ళీ కలిసి దండం పెట్టాలని, నమస్కరించాలని, మీకు ధన్యవాదాలు తెలియజేయాలని. 120 రోజుల్లో కంటిన్యూగా తిరిగితే అయిపోయాయి కానీ మాకు మధ్య మధ్యలో అసెంబ్లీ, ప్రభుత్వ కార్యక్రమాలు వీటి మూలాన కవర్ అవ్వట్లేదు. ఇంకా జావీద్ గారికి చెప్తున్నా, మనం వెళ్ళిన కాడ ఎక్కడైనా మర్చిపోతే మళ్ళీ తీసుకెళ్ళండి అని చెప్పి. ఎందుకంటే వాళ్ళంత విశ్వాసంతో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే, తుమ్మల గారు గెలిస్తే ఈ చిరుకోరికన్నా తీరదా, మనం వచ్చి కనీసం కూర్చొని మాట్లాడుకోవటానికి కూడా మనకు అవకాశం ఉండదా, చేస్తారులేని నమ్మకంతో చేశారు. కాబట్టి తప్పకుండా మీ కోరిక తీర్చే బాధ్యత జావీద్ గారికి స్థలం ఇస్తున్నా. ఆ స్థలాన్ని నేను ముఖ్యమంత్రి గారితో చెప్పి చేపిస్తానని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి కార్యక్రమానికి మీరు భోజనానికి పిలిచారు,
నేను ఓట్లు వేసినందుకు నమస్కారం పెట్టాలని వచ్చాను. తర్వాత మళ్ళీ ఇప్పుడు కమ్యూనిటీ హాల్కి సంబంధించి అడిగారు. అది మా పార్టీ రాష్ట్ర నగర అధ్యక్షులకి బాధ్యత. రీజనబుల్ ప్లేస్ ఎక్కడుందో మన కార్యవర్గంలో ఎవరైనా సరే ప్రయత్నం చేయండి. తప్పకుండా ముఖ్యమంత్రి గారికి చెప్పాను. ఎందుకంటే ప్రతిదీ కూడా క్యాబినెట్కి రావాలి. ప్రతి క్యాబినెట్లో అప్రూవ్ అయితేనే నేను చేయగలుగుతాను. అందుకని తప్పకుండా ముఖ్యమంత్రి గారితో చేపిస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా. ఆ రోజు కష్టపడ్డటువంటి వీళ్ళ దయ వల్ల మీరు కష్టపడ్డారు. ఒకవేళ మీరు కొద్దిగా అటు ఇటు ఎందుకులే అని అంటుంటే కూడా ఆ ఊరుకోలే పాపం, మహిళలు ఊరుకోలే. మహిళల బలవంతంతో ఎక్కువ చేశారు. మొన్న ఎన్నిక నేను చూశాను. ఎందుకంటే ఖమ్మంలో ఉన్నటువంటి మహిళలు ఎప్పుడు కూడా రోడ్డు ఎక్కినటువంటి సందర్భం నేను చూడలా. కానీ మొన్న ప్రభుత్వం మార్పు వాళ్ళకి ఏ బాధ కలిగిందో ఏం కావాలని కోరుకున్నారో నాకు తెలియదు. కానీ ప్రతి తల్లి ప్రతి చెల్లి కూడా కాంగ్రెస్ పార్టీని కోరుకున్నారు. అందుకనే మంచి మెజారిటీ వచ్చింది. కాబట్టి ప్రశాంతమైనటువంటి ఖమ్మం, ఒక అభివృద్ధి చెందినటువంటి ఖమ్మం, అందరం అన్ని కులాలు మతాలు వర్గాలు అన్నతమ్ముల్లాగా ఆనందంగా ఉండేటటువంటి ఖమ్మాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఆ ఎన్నికల్లో అందరూ కోరుకున్నారు. దానికి తప్పకుండా నా ప్రయత్నం ఉంటుంది. ఆ శ్రీరామచంద్రుడు దయ ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.